నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టబోతున్నానండి. ఆ వీడియో ఎవరిదంటే కనుక ఏదైతే దేవరపల్లి జగన్ గారు పర్యటనకి వెళ్ళారో ఆ దేవరపల్లిలో హోటల్ నిర్వహిస్తున్న వరలక్ష్మి గారు హోటల్ నడుపుకున్న వరలక్ష్మి గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. ఆ మాట్లాడిన వీడియో నేను పెడతాను. అంటే పాతది కాదు, కొత్తగా ఆవిడ మాట్లాడారు. ఏం జరిగింది ఏంటి, అసలు నిజంగా హోటల్ ధ్వంసం అయిపోవడానికి కారణం ఏంటి, కాబట్టి ఎవరు బలవంతంగా చెప్పించారు, ఎవరు రమ్మంటున్నారో, ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారన్నారో, ఇలా చాలా కథ అయితే ఉంది. దాని గురించి అయితే ఖచ్చితంగా నేను మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే విషయం ఫస్ట్ అయితే లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. ఒక దుష్ప్రచారం జరుగుతుంది, అది కాదు అసలు వాస్తవం ఇది అని తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవరపల్లిలో హోటల్ నిర్వహిస్తున్న ఈ వరలక్ష్మి గారు ఏదైతే జగన్ గారి పర్యటన జరిగిందో వేల మంది జనం జగన్ గారు కూడా గుమ్మిగూడి రావడంతో పక్కనే రోడ్డు కారుకుని ఉన్న హోటల్ నిర్వహిస్తున్న వరలక్ష్మి గారి హోటల్లో చాలా మంది జనం వెళ్ళిపోయారు. జగన్ గారు చూడాలనే ఆశ, జగన్ గారితో కరచాలనం చేయాలని, ఏంటి జగన్ గారి దగ్గర నుంచి చూడాలనే ఆతృతతోటి ఈ హోటల్లోకి వెళ్ళిపోయి ఆ హోటల్ మీద బల్లలో అవి ఉంటే అవి ఎక్కి నిలబడటం, దానివల్ల ఆ బల్ల అది ఇరిగిపోవడం, ఆ పక్కనే దానికి ఆనుకున్నటువంటి గోడ కాడుకున్న ఫోటోలు, దేవుడి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు కాస్త కింద పడిపోవడం, ఇదంతా వాస్తవమే జరిగిందే. ఇది ఎవరో కాదనలేని సత్యం. కానీ వాళ్ళు అభిమానం వల్ల అలా జరిగింది తప్ప కావాలని, ఇక్కడ ఒకటి మీరు నోటీస్ చేయాలి, కావాలని ఎవరూ చేయరా పని. జగన్ గారిని చూడాలని ఆతృత, అసలు ఎలాగ ఫ్లోట్ గెంటుకుంటూ అన్ని వేల మంది జనాభాలో వెళ్ళి ఆ హోటల్లో చాలామంది ఉండిపోవడం జరిగింది. అక్కడ చిన్న కొద్దిపాటి అపశృతి చోటు చేసుకుందనే చెప్పాలా, వాస్తవాలు మాట్లాడాలంటే కనుక. అప్పుడు కోపం వస్తుందిగా, హోటల్ నిర్వహించే వరలక్ష్మి గారికి కోపం వస్తుంది కదా, ఆ రకంగానే కోపం వచ్చింది. ఏంటయ్యా ఇదంతా మొత్తం చూడండి ఎలా తొక్కేశారో, ఎలా నాశనం చేసేసారో, ఎలా చేసేసారో అని కోపంతో ఉద్రేకంగా 2-3 మాటలు మాట్లాడింది. అంతే. కట్ చేస్తే చాలా మంది ఆవిడ దగ్గర చేరిపోయి అమ్మ ఏం జరిగింది ఏంటి, ఎంత నష్టం జరిగింది, ఏమైపోయింది, మొత్తం నేను నాశనం చేసేసారా, అది ఇది అని అంటాం మొదలు పెట్టారు. మొదలు పెడితే ఆవిడ ఏం చెప్పలేదు, ఎవరి దగ్గర ఏమీ మాట్లాడలేదు. మాట్లాడిన 2-3 మాటలు మాత్రమే మాట్లాడింది ఆవిడ. ఇదిగో చూసారా అయ్యా ఎలా తొక్కేశారో, బల్లలు ఇరిగిపోయినాయి, బాధే కదా, అది ఆవిడ జీవనోపాధి కాబట్టి బల్లలు ఇరిగిపోయినాయి కాబట్టి ఇలా చేశారయ్యా అని అయితే ఆవిడ మాట్లాడింది. ఈ మాటల్ని ఏదైతే చిలువలు పలువలుగా చేసి ఆవిడ ఉద్దేశం అసలు ఏంటో తెలుసుకోకుండా, పూర్తిగా తెలుసుకోకుండా సగం మాత్రమే విని ఫస్ట్ నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. నేను మీకు ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, వెంటనే ఇంకా వైఎస్ జగన్ రెడ్డి గారు మీ పర్యటనలో మీ అభిమానులు ఓ నిరుపేద మహిళ టిఫిన్ దుకాణంలోకి చొరబడి సామాగ్రి, హిందూ దేవుళ్ళ ఫోటోలు ధ్వంసం చేయడం బాధాకరం. దాన్ని ధ్వంసం అని అనరండి. లోకేష్ గారు ఏదైతే ఈ పదం వాడారో ధ్వంసం అని అనరో, పైగా హోటల్లోకి చొరబడి కాదండి, ఆ వారం నుంచి ఉన్నారో పక్కన షాపు కాబట్టి జనం ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చింది కాబట్టి అలా జరిగిందంటే, దీనికి హిందూ దేవుళ్ళ ఫోటోలు ఇది మాత్రం తప్పండి. ఎందుకంటే ఇక్కడ మతాలు కులాలు అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఒక మంత్రి గారు ఆయన అలా మరి మాట్లాడడం అంటే నాకు అర్థం కాదు. కాబట్టి హిందూ దేవుళ్ళను ధ్వంసం చేయడం అంటే కనుక ధ్వంసం చేయలేదు, అవి ఫోటోలు జారి పడిపోయాయి. నేను చెప్తున్న మాట కాదు, ఎవరైతే హోటల్ నిర్వహిస్తారో ఆవిడే చెప్పిన మాట. కాబట్టి లోకేష్ గారు పోస్ట్ చేశారు. తర్వాత ఏదైతే ఈటీవీ మొత్తం అసలు మన మామూలు కాదు. ఎలా అంటే వివచ్చగా చెలరేగిపోయారు. దొరగ్గా దొరికింది ఒక వార్త, ఆ వార్తతోటి చెలరేగిపోయి నానా వివచ్చ సృష్టించేశారు. ఇంకేముందో హోటల్ ధ్వంసం చేశారని ఈటీవీ, అబ్బాయి లేదు మొత్తం నాశనం అయిపోయింది, నేలమట్టం చేసేసారేమో మా న్యూస్. తర్వాత ఏమో అలా కాదు అని అసలు ఇంకేముంది, ఇంకా మొత్తం ధ్వంసం అయిపోయింది, వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేశారని ఏబిఎన్ ఛానల్లో. తర్వాత ఇలాగ అబద్ధ ప్రచారాలు అంతా ఇంత కాదు, దారుణంగా చేశారు. ఈ రకంగా ఎవరికి పడితే వాళ్ళు ఇష్టాసరంగా రాసుకొచ్చేసారు. ఇంకా నయ్యం ఎవరో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే కనుక ఇంకా ఘోరం. అది అసలు ఏంటంటే, ప్లీజ్ రావద్దు జగన్, ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చింది ప్లీజ్ రావద్దు జగన్ అంట.
కాబట్టి నిజంగా అబద్ధాలను రాసి బీభత్సంగా దొరికేశారేమో నాకు అనిపించింది. బయటకు వస్తే జనానికి చుక్కలేనంట. జగన్ గారు బయటకు వస్తే జనానికి చుక్కలేనంట. పరామర్శలు పర్యటనల్లో విధ్వంసం జరిగిపోతుందంట. ఈయన రాసుకొచ్చిన రాతలో తూర్పుగోదావరి పర్యటనలో మోకుదాడి, తూర్పుగోదావరి పర్యటనలో మోకదాడి, పొగాకు బేళ్లపైకి ఎక్కు తొక్కడంతో చెల్లాచెదురు, రైతులకు సంఘీభావం అంటూ వెళ్లే వారికే నష్టం, ర్యాలీ పేరిట బల ప్రదర్శనలోని వీరంగం, టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు దోపిడీ. ఇది మహాభయంకరమైనటువంటి అబద్ధం అండి. ఇది పచ్చి అబద్ధం. ఏంటంట, టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు దోపిడీ, పైకి ఎక్కి డ్యాన్సులు వేయడంతో హోటల్ ధ్వంసమైపోయింది, ప్రశ్నించిన మహిళలు పిల్లలపైన దాడి. అసలు బాబోయ్, అసలు ఏంటండి ఇంత ఘోరమా నిజంగాను. పాపం ఆవిడ వీడియో పెట్టింది. ఇంతగా ట్విస్ట్ ఏంటంటే, మీకు ఇది చెప్పలేదు, నేను చెప్తాను ఒకసారి. ఇంకేంటంటే, ఎంఆర్ఓ గారు వచ్చారట. ఎంఆర్ఓ గారు వచ్చి, అమ్మ ఏంటి, ఏం జరిగిపోయింది, ఏంటి, ఇంకెందుకు నువ్వు నడు, రేపు పొద్దున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం మనం, కలెక్టర్ గారు కారు పంపిస్తా అన్నారు, నువ్వు కూడా వచ్చేది మొత్తం ఫ్యామిలీ తోటి, నీకు నష్టపరిహారం ఇప్పిస్తాం. ఏం నిజంగా అసలు నష్టపరిహారం ఇప్పిస్తామని అంటే కనుక, బాబు మీ నష్టపరిహారాలు అయ్యి మాకు వద్దునైనా, మాకేం అవసరం లేదు, ఏదో కోపంలో 2-3 మాటలు మాట్లాడాను అని. అందరి ట్విస్ట్ ఏంటంటే, ఆ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం జగన్కి వీరాభిమానులు అంటాడు. అసలు భయంకరమైనటువంటి వీరాభిమానులు అంట. ఏమైపోయినా పర్వాలా, జగన్ గారు మాకు 2 ఇళ్ళు ఇచ్చారు, 2 స్థలాలు ఇచ్చారు, జగన్ గారు మా పిల్లలకు చదివించారు, ఏంటి డబ్బులు ఇచ్చారు, అవి ఇచ్చారని అసలు వాళ్ళే చెప్తున్నారు. నేను అంటాం కాదు, కానీ వాళ్ళే చెప్పారు. డైరెక్ట్గా జగన్ గారిని కలిశారు. వాళ్ళు వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తాన్ని జగన్ గారు పిలిపించుకున్నారు, అక్కడికి వెళ్ళి కలిశారు. కలిస్తే బాబు మేము చూడడమే మహా భాగ్యం, మాకు మా జన్మ ధన్యమైపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. అంటే జగన్ గారికి వీరాభిమానులు వాళ్ళు. అది అంటే బ్యాక్గ్రౌండ్ క్రాస్ చెక్ చేసుకోకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆనాడు, మానాడు మొత్తం అన్ని కూడా రాసుకొచ్చేస్తారు. ఇక తర్వాత దాంతోపాటు ఎంఆర్ఓ గారి ఏదైతే ఎంఆర్ఓ గారు అన్నారో, మీరు వచ్చేయండి అమ్మ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిపోతాం, అసలు వాళ్ళతో ఎందుకు, తర్వాత మరి కేసులు ఇవన్నీ ఉంటాయి తర్వాత. అసలు యాక్చువల్గా అయితే ఎన్ని లేకుండా మొత్తం పంపిడి మొత్తం ట్విస్ట్ ఇచ్చిందని చెప్పాలి నిజంగాను. కాబట్టి ఆవిడ ఏం మాట్లాడింది ఒకసారి వినండి మీరు. దుకాణం ఏదైతే ధ్వంసమైందని, దేవరపల్లి గ్రామంలో ఉన్న దుకాణం ఏదైతే ధ్వంసమైందని నిన్నటి నుండి ఈటీవీలోనూ మహా టీవీలోనూ ఏదో లక్ష్మి గారి కుటుంబానికి, వారి దుకాణానికి జగనన్న ప్రోగ్రాం వల్ల ఏదో అన్యాయం జరిగింది, అక్కడ ఏదో విధ్వంసం జరిగిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లోనే మనం విందామండి. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏం లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అది ఫోటోలు దిగాలన్న ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాం మేము. కానీ కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారో, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారో, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, కలెక్టర్ అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మాకు భయం వేసింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు. మేము దేవుడు అని చెప్పుకున్నాం, మాకు ఆయన చేశారు కాబట్టి అంతేనే కానీ ఇంకో విధంగా అయితే కాదు. ఆయన మీద బురద జిమ్మాలని కాదు, మేమైతే ఆయన వల్ల లబ్ధి పొందామండి మేము. అది దుర్గారావు గారికి మీకు మేము జగన్ గారిని చూసామండి, మాకు సంతోషంగా ఉంది. మాకు ఈ కష్టాలని మేమేం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకే నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నిన్న బాధపడ్డాం, ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. మాకు ఏ నష్టం జరగలేదు, మాకు న్యాయమే జరిగింది ఆయన వల్ల. మాకు 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయండి, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మా ఇల్లు తీసేస్తామంటున్నారు. మేమేదో రోడ్డు పక్కన చిన్న ఇల్లు వేసుకుని ఉన్నాం, జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంకా కట్టుకోలేకపోయాం, కట్టుకుంటాం. కానీ ఆ పక్కనున్న ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు. నాకు 3 ఆడపిల్లలండి, ఆ పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తానండి? చిన్న చిన్న పిల్లలు మాకు. ఏంటి ఏదో అనుకున్న వాళ్ళందరూ కూడా
గొంతులో ఎలక్కాయ పడ్డట్టు అయ్యింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ హోటల్ నిర్వాహకురాలు వరలక్ష్మి గారు అబ్బాయి లేదండి జగన్ గారు మాకు ఎలాంటి అన్యాయం చేయలేదు, వాళ్ళే ఏదో వచ్చారు ఏంటంటే సహజం ఇది, ఎందుకంటే కొన్ని వేల మంది ఉన్నప్పుడు గుమిగూడి పడిపోతారు ఒక్కొక్కసారి, అది జరుగుతుంది యాదృచ్ఛి ఏదో అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని ఎవరు ఏమీ చేయలేదు అని ఆవిడ ఎప్పుడైతే వీడియో చేసిందో ఆ వీడియో ఆటోమేటిక్గా చేస్తుంటే వీళ్ళందరికీ రివర్స్ అయింది నన్ను అడిగితే కనుక. కాబట్టి అంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తే బెటర్ ఏమో నాకు అనిపించింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.